ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఎంతమందికి ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నచ్చలేదో అందరూ లైక్ కొట్టండి. హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్ ఎవరో తెలుసా? నటరాజ్ మాస్టర్, నీతు, వీళ్ళే. నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పా, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అంటే ఈ వారం నో ఎలిమినేషన్ పెడతారు. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ అభిమానిక, అమీర్, అలాగే సోనియా సిద్ధు వీళ్ళైతే ఎలిమినేట్ అవుతారు. ఈ వారం ఎందుకు ఎలిమినేషన్ లేదంటే నటరాజ్ మాస్టర్ లీస్ట్లో ఉన్నాడు కాబట్టి లేదని చెప్పారు. మాట్లాడుకుందాం ఈరోజు. ఇప్పుడు వచ్చేసి ఒకసారి నటరాజ్ మాస్టర్ని ఏదైతే నో ఎలిమినేషన్ పెట్టి సేవ్ చేశారో అప్పుడు మంచి కపుల్, బెస్ట్ కపుల్ సంధ్య అలాగే బిట్రో వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. అప్పుడు వాళ్ళకి అన్యాయం. ఇప్పుడు ఈసారి ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళు, లేకుంటే నోకరాజ్, ఆసియా వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి, ఇద్దరిలో ఒకరు. కానీ లీస్ట్లో ఉన్నది నటరాజ్ మాస్టర్. ఒకవేళ నోకరాజ్ గెలిచేస్తే నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోతాడని క్యాన్సిల్ చేసేసారు, నో ఎలిమినేషన్ పెట్టారు. ఎవరన్నా వెళ్ళిపోని ఇద్దరిలో నో ఎలిమినేషన్ అయితే పెట్టారు. ఇంకా వచ్చే వారం దానికి బదులుగా బెస్ట్ కపుల్, చాలా అండర్స్టాండింగ్ కపుల్ అభిమానిక, అమీర్ వీళ్ళైతే ఎలిమినేట్ అవ్వబోతున్నారు. సోనియా సిద్ధు వీళ్ళు కూడా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఇప్పుడు నో ఎలిమినేషన్ 2 సార్లు పెట్టి ఇంత ఫేవరెటిజం చూపించి బెటర్ కాని వాళ్ళని కూడా టాప్ 5లోకి పంపించి బెటర్ పర్సన్ని, విన్నర్, రన్నర్ను కూడా నా దృష్టిలో అభిమానిక, అమీర్, అలాగే సంధ్య, అలాగే బిట్టో వీళ్ళే విన్నర్స్, రన్నర్స్. ఎందుకంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్, లవ్ అంత బాగుంది. ఇవేం టాస్క్లకు సంబంధించిన షో కాదు, లవ్కి సంబంధించిన షో కాబట్టి టాస్క్లకి అయితే బిగ్ బాస్ ఉంది చెప్తున్నా. వాళ్ళే నా దృష్టిలో విన్నర్ అండ్ రన్నర్. కానీ వీళ్ళేమో ఇలా అన్డిజర్వ్ క్యాండిడేట్స్ని అంతా టాప్ 5లోకి పంపించి విన్నర్స్ని కూడా చేస్తున్నారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మాస్టర్ చెప్తూనే ఉన్నారు, జడ్జెస్, షో టీము, మేకర్స్ అందరూ మాస్టర్, నీతు గారికి వీళ్ళకి ఫేవరెటిజం చూపిస్తూనే ఉన్నారు. ఎక్కడా లేదు వీళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుందంట. ఎక్కడా అన్యాయం జరగలేదు, వీళ్ళకే ఫేవరెటిజం చూపిస్తూనే ఉన్నారు. నో ఎలిమినేషన్ పెట్టారు, అప్పుడు ఎలిమినేట్ ఇవ్వాల్సిన వాళ్ళని కూడా నో ఎలిమినేషన్ చేసి ఆపేశారు. ఇప్పుడు ఎలిమినేట్ అవ్వాల్సిన కూడా నో ఎలిమినేషన్ అయితే పెట్టేశారు. ఈరోజు ఎపిసోడ్కి వస్తే ఇక్కడ ఏది వసంతి, కళ్యాణ్కి వీళ్ళైతే గోల్డెన్ కపుల్. ఎలాగో ప్యారడైజ్లో ఏదైతే లగ్జరీ బడ్జెట్ ఉంటుందో దాన్ని అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక చెత్త ఫ్రాంక్, ఇది చాలా అంటే చాలా చెత్త ఫ్రాంక్. ఇప్పటికే వాళ్ళకి ఈ వారం అంతా బెండ్ ఎత్తేసారు. ఏదైతే అదంతా జరిగి పాయింట్స్ తీసుకొని చాలా రచ్చరచ్చ అయిపోయింది. మళ్ళీ మీకు ఈ వారం ఇమ్యూనిటీ ఉండదు, మీరు కూడా ఉండాలి అని వాళ్ళని పెట్టారు. అది ఇంకొక ఇద్దరు చేతిలో పెట్టారు. ఏదే నోకరాజ్, ఆసియా, నటరాజ్ మాస్టర్, నీతు వాళ్ళ చేతిలో పెట్టారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకొని ఉండింటే వీళ్ళు నాకు తెలిసి ఆడిచ్చేవాళ్ళేమో గేమ్. వీళ్ళ మీద నాకు నమ్మకమే లేదు. ఈ షో మేకర్స్ మీద, అనిల్ రావుపూడి గారి మీద నమ్మకం ఉండిందేమో. ఆ షో వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నారు ఇప్పుడు ఈయన కూడా. ఒకవేళ వాళ్ళు కనుక ఒప్పుకొని మేము గేమ్ ఆడతామని ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఆడిచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మనం ఎక్కడ బ్యాడ్ అయిపోతామో అని వసంతి, కళ్యాణ్ ఫ్రాంక్ అని చెప్పారు. అలాంటి వాళ్ళు ఈ షో చాలా చెత్త షో, చాలా వరస్ట్గా నడిపారు. ఇదే లాస్ట్ సీజన్, ఇంకో సీజన్ ఉండదు కూడా ఉండదు. ఆడియన్స్ ఏం గుడ్డోలు కాదు, అన్నీ చూస్తున్నారు. మీరు ఎన్ని ఫేవరెటిజం చేశారు అన్నీ. మళ్ళీ ఆ తర్వాత వసంతి, కళ్యాణ్ ఫ్రాంక్ అని చెప్పి ఇంకా అక్కడ కళ్యాణ్ అయితే వెళ్ళిపోతా అన్నాడు. అతను ఒకడు మాటకు ఒకసారి వెళ్ళిపోతా అంటున్నాడు. ఎన్నన్నా జరిగినాయి, లాస్ట్కి వచ్చేసాం, ఇంకా గట్టిగా ఆడాలి, విన్నర్ అవ్వాలి అని ఉండాలి. ఆ తర్వాత వీళ్ళు జడ్జెస్ వసంతి సైడ్ తీసుకొని నువ్వు కావాలంటే వసంతి ఇక్కడే ఉంటుంది, ఆడి గెలిచి వస్తుంది అంట. చేసేదన్నీ చేసి మీరు మళ్ళీ వసంతికి సపోర్ట్ అంట. ఇంకా ఆ తర్వాత నోకరాజ్, ఆసియా, అలాగే నటరాజ్ మాస్టర్, నీతో వీళ్ళు గేమ్ ఆడాలి కదా, లాస్ట్కి వచ్చేసాం కదా, ఏది అన్ఫెయిర్ జరగకూడదు కదా, లేదంట. అందరికీ ఫెయిర్ ఛాన్స్ ఉండాలంట. ఇది ఎక్కడ ఫెయిర్ ఛాన్స్ అంటే ఇంకా లాస్ట్ వీక్లో వాళ్ళిద్దరిని ఎవరిని అభిమానిక, అమీర్, సోనియా సిద్ధు వీళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళకి అన్ఫెయిర్ కదా అది. ఈ వారం వీళ్ళల్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ వారం వాళ్ళు సేఫ్ జోన్లోనే ఉన్నారు కదా, వచ్చే వారం పర్ఫార్మెన్స్ డల్ అయ్యి లీస్ట్లోకి వచ్చి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారంటే ఇంతకుముందు సంధ్యా, బిటోకి ఎలాగైతే అన్యాయం జరిగిందో ఈ వారం వీళ్ళు కూడా ఇలాగే అన్యాయం జరిగింది. నటరాజ్ మాస్టర్, నీతుని సేవ్ చేయాలని మీరు అందరి కంటెస్టెంట్లన్నీ తొక్కేశారు. ఇది నిజం 100%. చాలా అంటే చాలా దారుణంగా అయితే షో నడిపారు మీరు. ఇంకా టాప్ 5లో నటరాజ్ మాస్టర్, నీతు ఉన్నారు. ఎవరికి తెలుసు వాళ్ళనే విన్నర్స్ చేస్తారేమో. వాళ్ళు ఏదన్నా తప్పులు చేసినా అడగరు, ఏదన్నా ఎంత గట్టిగా షో మేకర్స్ని, షోని తిట్టినా అడగరు. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ ఒక్క మాట అనిన దానికి అతన్ని అయితే పంపించేశారు. ఇతను చాలా మాటలు అంటూనే ఉన్నాడు కంటెస్టెంట్లని, అలాగే షోస్ని. కానీ మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా జడ్జెస్ కూడా నటరాజ్ మాస్టర్కి భయపడుతూ, షో మేకర్స్ భయపడుతూ, అతను ఉంటేనే ఏదో టీఆర్పీ వస్తున్నట్టు అతన్నే పెట్టుకొని లాగుతున్నారు. ఎలిమినేషన్ జోన్కి, ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్కి వచ్చిన ఎలిమినేషన్ చేయకుండా ఇప్పుడు లాస్ట్కి టాప్ 5 తీసుకొని వచ్చేసారు. ఇంకా విన్నర్ ఒక్కటే బాకీ ఉంది, ఆ విన్నర్ కూడా చేస్తే అయిపోతుంది.
ఇంకోటి అతను చెప్తూనే ఉన్నాడు, మాటకి 10 సార్లు ఎపిసోడ్కి 2 సార్లు అన్నా నేను వెళ్ళిపోతా అని. అతనికి చాలాసార్లు ఛాన్స్ ఉండింది పంపించేసేకి, అతనే ఎలిమినేట్ అయ్యే జోన్ కూడా వచ్చాడు, ఎలిమినేట్ కూడా అయ్యాడు, కానీ మీరే పంపించడం లేదు. ఎందుకో తెలియదు నటరాజ్ మాస్టర్ మీద మీకు అంత ప్రేమ.